ఢిల్లీ పరిణామాలపై ముఖ్యమంత్రి నిరంతరం సమీక్షిస్తున్నారు. విజయవాడలో ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, చెప్పండి, ఈ ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ అధికారులతో చర్చలకు సంబంధించి వివరాలేంటి? కిషోర్ బాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3 గంటల నుంచి ఢిల్లీలో నుంచి వస్తున్నటువంటి ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించిన అంశాలపై ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. నిన్న మంత్రివర్గ సమావేశానికి ముందు అలాగే రాత్రి కూడా ఈ ఢిల్లీ నుంచి రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ అంశంపై కొన్ని సంకేతాలు రావడం జరిగింది. దీనికి సంబంధించి కూలంకషంగా చర్చిస్తున్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యంగా యనమల రామకృష్ణుడు, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు, మంత్రి నారాయణతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు, ముఖ్యంగా ఆర్థిక శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో కూడా ప్రత్యేకంగా భేటీ అయి ప్రస్తుతం ఉన్నటువంటి అంశాలన్నిటి మీద కూలంకషంగా చర్చించడం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అనేటువంటి అభిప్రాయంతో కూడా ఉన్నట్లుగా ప్రాథమిక సమాచారం అందుతోంది. సాంకేతికంగా ప్రత్యేక హోదా ఇవ్వలేము అని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం ద్వారా ఎంతటి మేలు జరుగుతోంది అనే అంశాలను కూడా స్పష్టంగా తెలియజేయాలి. దీనికి సంబంధించినటువంటి ముసాయిదా పత్రాన్ని కూడా ముందుగానే తమకు పంపాలి అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ముఖ్యమంత్రి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఉన్నటువంటి మంత్రుల నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రి సుజనా చౌదరి, అలాగే ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నటువంటి అంశాలను పరిగణలో తీసుకుని ఇక్కడ చర్చలు సాగుతున్నాయి. ఇంకా ఈ చర్చలు అంటే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. అలాగే ప్రత్యేక ప్యాకేజీగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి అంశాలు ఏ విధంగా రాష్ట్రానికి ఉపయుక్తంగా ఉంటాయి, దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటి, కేంద్ర ప్రభుత్వం ముందు గట్టిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడేందుకు ఎలాంటి డిమాండ్లు ఉంచాలి అనే అంశం మీద కూడా కూలంకషంగా చర్చలు సాగుతున్నాయి. ఇంకా ఈ చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా స్పష్టత రాలేదు. ముఖ్యమంత్రిని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీ రావాలి అని ఆహ్వానించిన నేపథ్యంలో మధ్యాహ్నం నుంచే ప్రత్యేక విమానాన్ని ఢిల్లీ వెళ్లేందుకు కూడా అందుబాటులో ఉంచారు. అయితే కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్నటువంటి ప్యాకేజీకి సంబంధించిన అంశాలు, సంకేతాల్లో చాలా సందేహాస్పదంగా ఉండడం, ప్రత్యేక హోదా అనే అంశానికి కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇంకా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి చాలా కొంత సంక్లిష్టమైనటువంటి అంశాలే ఉండడం, స్పష్టత ఇంకా రాలేని నేపథ్యంలో ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లాలి వద్దా అనే అంశం మీద కూడా ఇంకా తర్జనభర్జనగానే ఉంది. ముఖ్యమంత్రి కార్యాలయం సంబంధించి ముఖ్యమంత్రి సన్నిహితంగా ఉన్నటువంటి కొంతమంది ఢిల్లీ వెళ్లడం వల్ల కలిగే ప్రయోజనాల కంటే నష్టం ఎక్కువగా ఉంటుంది అనే అభిప్రాయాన్ని కూడా తెలియజేసిన నేపథ్యంలో ఇంకా దీనిపై ఇంకా ఎటు నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించిన మేరకు ఢిల్లీ వెళ్తే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ప్యాకేజీ రాష్ట్రానికి అంత ఆమోదయోగ్యంగా లేని పరిస్థితుల్లో కొంత తెలుగుదేశం పార్టీ పరంగా కొంత ఇరకాటంలో పడాల్సిన పరిస్థితి వస్తుంది అనే అభిప్రాయాన్ని కూడా కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రి వద్ద వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. దీంతో ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న అంశాలు, అన్నిటి అంశాల మీద కూలంకషంగా చంద్రబాబు నాయుడు మంత్రులతోనూ అలాగే ఉన్నతాధికారులతో కూడా చర్చిస్తున్నారు. ఇంకా ఈ సమావేశం కొనసాగుతూనే ఉంది. కిషోర్ బాబు, ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.